డాన్సర్ టోనీ ఉమ్. ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్ గా మాది గోదావరికని కదా కాలనీ, అవును. పాలేది కూడా గోదావరికని. నార్మల్ తను డాన్సర్, నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, ఒరే నీకు కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా, ఇలా బాగుండేది మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటది అని తర్వాత పరిచయం అయింది. పరిచయంలో కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళ? అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అనమాట డాన్స్. సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్ రా. డాన్స్ పేరుగా బాగుంటది నువ్వేమో నిజం పేరు అనేసుకున్నావా? అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా అలా లవ్ అయ్యి పెళ్లి జరిగింది. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్ గా? నా 8th క్లాస్లో అనుకుంటా. 2 years అయిందా మొత్తం? 2 years 2 years లవ్, 3rd year లో పెళ్ళి అయిపోయింది. మరి ఇంత లవ్ చేసుకున్నారు కదా, బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే 3 years లవ్, సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు? అలా ఒక రోజులో కాలేదు, అది కొన్ని సిచ్యువేషన్ ఇంకా అలా 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 జరిగిపోయింది. ఫీల్ అయ్యావా అనవసరంగా వదిలేసానే అని? అనవసరంగా వదిలేసానని కాదు కానీ బాధపడ్డాను. చాలా రోజులు బాధపడ్డాను. అరే ఇలా కాకుంటే బాగుండేది, ఇద్దరం బాగుండే వాళ్ళం కదా, అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరి తప్పు లేదు. దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా? నిజంగానే విడిపోతారు, నిజంగా విడిపోతారు. ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకో విడిపోతాను. నమ్ముతారా ఇది? నమ్ముతాను, నేను చాలా నమ్ముతాను. ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. దిష్టి వల్లే విడిపోయింది. ఇప్పుడు తమిళ పెట్టండి, దిష్టి పల్ల విడిపోయిన వీళ్ళిద్దరు ఎందుకయ్యా సామి ఇదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? లైక్ పెళ్ళి అయ్యాక కానీ లేకపోతే విడిపోయాక కానీ? పెళ్లిలో పెళ్ళి అయిన తర్వాత బాగున్నాం, మేము బాగున్నాం, ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం, లిరిన్ బాగా చూసుకున్నాం, అంత ఇక కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను. ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది, మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు. తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా, ఇప్పటికీ తప్పట్లేదు అది. ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి, వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే. నిజంగా అలా అప్పుడు కూడా అలాగే చేశారు. రోడ్డు మీద నడుతుంటే అప్పుడు చేశారు. అప్పుడు నేను ఇలా వెళ్తుంటే, అరే నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా, మొగుడు వదిలేశాడు అని చెప్పి అన్నారు. ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరున్నారు నీకు సపోర్ట్గా అప్పుడు? మమ్మీ డాడీ. అమ్మ నాన్న ఏమన్నారు? మా మమ్మీ డాడీ అసలు, మా డాడీ గురించి ఎత్తనే ఏడిపోతుంది నాకు. అంటే మా డాడీ ఎలా అంటే, వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ అంటే అందరూ లవ్ యూ డాడీ, ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నావు, ఇది కావాలా, ఇట్లా ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హక్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు, అంటే తెలీదు. చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తుందో అంటాడు. మా మమ్మీ కూడా అంతే. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను, చిన్న మాట. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే. ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా, ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు. నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు, మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు. నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం. ఆయన గురించి ఎప్పుడు అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ డాడీ అంతే. అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే. ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం బాగా. రాత్రి కూర్చుంటారు, తాగుతా ఉంటాను, నేను పోస్తా సిట్టింగ్ చేసుకొని కూర్చొని మంచి మాట్లాడుతా. మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు, మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోనే చేయరు. ఒక అమ్మాయిగా బయటికి ఇంత తిరుగుతానా అంటే వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అయిపోయిందా, అసలు ఫోనే ఉండదు. తనకు తెలుసు 3 monthsకి ఒకసారి మా డాడీ ఫోన్ చేస్తే ఏడుతాను ఫుల్. స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను, మా డాడీతో ఇంతసేపు మాట్లాడాను. మొన్న నార్మల్ గా ఏడుపు వచ్చేస్తుంటది నార్మల్, లేకపోతే ఒక టాపిక్. ఇక్కడ
పెయిన్ ఉంటది కదా, ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది. అవును, మా అవును. డాడీతో నేను అంత ఉన్నాను, మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఉమ్, నాకు మా డాడీ లిరి ఉమ్. చాలా, వీళ్ళిద్దరు పేరు ఎత్తే నేను ఏడ్చేస్తాను ఫస్ట్. మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే? చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి, నాన్న దగ్గర పంపించాలి అని అంటే పంపించరు. అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర, ఇన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి మీరు అలా అంటే నాకు గుండె అయిపోతుంది. లేదు, జనరల్గా అడుగుతున్నా. లిరి వెళ్ళడు, అమ్మ కాడే ఉంటా అని చెప్తాడు. షోరా? షూర్. నేను ఉంటును, సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి, వాడు చెప్పేస్తాడు. వెళ్ళడాడు. అంటే అబ్బాయి ఇష్టం, అబ్బాయి ఇప్పుడు నా ఇష్టం లేదు, తన ఇష్టం లేదు, వాళ్ళు ఇరిగాని అడుగుతారు కదా, మా మమ్మీని వదిలిపెట్టి రానని చెప్తాడు. ఇప్పుడు హ్యాపీయా మొత్తం అంతా, మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీ? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట, నార్మల్గా జనరల్గా. నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు, నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు. ఫాదర్ లేడు, సో అన్నీ నేనే వానికి. నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు వాడు అబ్బాయి అండి, నార్మల్గా చెప్తున్నాను, వాడు ఇంకొక 5 years అయితే పెద్దగా అవుతాడు. పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు, జనాల గురించి తెలిసిందే కదా, ఎవడో ఒక మాట అంటాడు. అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో, వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. వీనికి అన్నీ తెలిసాయి అనుకో, మా మమ్మీ గురించి నాకు తెలుసురా, మీరేంట్రా అనేది, వెళ్ళండి రా అంటాడు. దానికి దీనికి ఎంత ఉంది? సో నా కొడుక్కి నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ తెలియాలి. నేను వానికి అన్ని షేర్ చేసుకోండి, నాకు ఎవరున్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి, వాడు ఒక్కడే ఉన్నాడు. సఫర్ అవ్వడా అసలు వాడు నాకు ధైర్యం చెప్తాడు తెలుసా. అవునా? చాలా లిరిని చూస్తే మీరు అలా ఉన్నారు, కానీ చాలా మెచ్యూరాడు, చాలా. మీ తెలివితేటలు ఎక్కువ వచ్చినట్టు బాగా. అసలు వాడు వానితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది, అంత బాగా మాట్లాడతాడా? అంత బాగా మాట్లాడతాడు. నాకు ధైర్యం చెప్తాడు నేను ఏడుస్తే. ఎందుకు ఏడుస్తారా అలా? ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి? ఇప్పుడు బయటికి వెళ్తాం, షూట్స్ చేస్తాం, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను, మనం చూడగానే ఏడుపు వస్తుంది, గట్టిగా పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్నీ చెప్తాను. శివ గారు తెలుసా, నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి. నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా, ప్రపోజ్ చేశారు లిరి నాకు అని చెప్తాను నేను, సీరియస్ గా. ఎవడాడు అంటాడు, ఎవడాడు అంటాడు, నాకు నచ్చలేదు లిరి అని చెప్తాను నేను. ఉండేలే అప్పుడు, చెప్పకూడదు పేరు, స్టోరీ నార్మల్ గా. అంటే ఎవరికైనా ఉంటారు, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రష్ ఉంటారు. నాకు అనుష్క అంటే క్రష్, హీరోయిన్ మీరు హీరోయిన్ క్రష్ చేసి నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే. అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు, కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇది చెప్పారా మీ అబ్బాయికి? చెప్పాను. ఒరే వాళ్ళ క్యారెక్టర్, ఓ అవునా, ఓకే ఓకే. మా వాడు కన్వే చేశారా ఆయన దాకా? చెప్పాను. ఆయనకి అబ్బాయికా చెప్పలేదు, చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది. సీరియస్ గా ప్రామిస్, ఇది ప్రామిస్, ఇది పెళ్లి అయిపోయింది. అయ్యో దేవుడా, పెళ్లి అయిపోయిందా, ఓకే పర్లేదులే, చూసుకుంటున్నారు కదా వీడియోస్, ఓకే ఫైన్, ఇష్టం కదా చూస్తూ ఉందాంలే అలాగా. ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన లేదు లేదా? కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా. ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని తీసుకునిరా అని, లేకపోతే ఇలా కామెంట్స్ వస్తుంది, వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు తండ్రిని కల్పించండి, ఫస్ట్ ఆయన తండ్రి దగ్గర పోనండి. అరే వీనికి ఇష్టం లేదు, వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు? ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు, హ్యాపీ. మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము, తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు. అంటే లిరితో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను, ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను. నేను దాన్ని అసలు అలా చేయను, ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను, కానీ ఊకే కల్పించను. ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే, ఊకే కల్పించిన కొద్ది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది. అది మేము బాగుంటుంది, ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది, తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు. సో లిరికి చెప్పాను, లిరియే చెప్తాడు, వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా, బర్త్డేకి ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడతాను అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? లిజి నాతోనే ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయాను. మనోడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 5th క్లాస్ ఆడు.
5th క్లాస్ వాడికి ఇన్ని మాటలు చెప్తున్నా పర్లేదు నేను అంటే happy అని వాడు చెప్తున్నాడా? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా, ఆ, ఆ. చూస్తున్నాడు కాబట్టి వానికి అన్ని తెలుసు. ఇప్పుడు ఒక అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతాను అనమాట. ఉమ్, వాడు చెప్తా ఉంటాడు అందరికి, నాకన్నా మా మమ్మీ నేను మిస్ యూ చెప్తానే ఉంటాను అనమాట. ఉహు, 5 days వెళ్తాం మనం షూట్కి, ఉమ్, అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను. వాడు కూడా మిస్ అవుతాడు బాగా. ఉమ్. మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు. అమ్మ కొడుకులా ఉండం, ఫ్రెండ్స్ లా ఉంటాం. బాగా బాధపడిన క్షణం బాగా బాధపడిన క్షణం అంటే మనిషి జీవితంలో హ్యాపీ ఉంటుంది, అట్లా సాడ్ కూడా ఉంటుంది. చాలాసార్లు జరుగుతుంది, కానీ మన మైండ్లో ఒకటి రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా. అంటే నేను లైఫ్లో ఒకటి మనం ఎప్పుడైనా కానీ ఒకటి అనుకుంటాం, ఇట్లా ఉండాలి, ఒక ఫ్యామిలీతో ఉండాలి, ఇది అని నేను ఒక పెద్ద కోట కట్టుకున్న తర్వాత ఒకటేసారి కూలిపోయింది. అది కొన్ని రోజులు స్ట్రగుల్ ఫేస్ చేసిన, అంతకు మించి బాధ దాని తర్వాత కూడా నేను లైఫ్లో నేను అనుభవించలేదు. అదొకటే బాధ. మళ్ళీ ఇప్పుడు కలవాలనిపించలేదు మళ్ళీ ఈ టాపిక్ ఓకే ఓకే. అంటే ఏదైనా ఇప్పుడు బ్యాక్ వెళ్తే అది నేను మార్చుకోవాలి నా లైఫ్లో అని ఏదో ఒక థాట్ ఉంటుంది కదా, అట్లా ఏముంది మీ లైఫ్లో? దేవుడు ఇచ్చిన ఒక లైఫ్లో దేవుడు ఎటు వెళ్ళాలో అనేది డిసైడ్మెంట్ చేస్తాడు. మనకు అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. దెబ్బ తాకితేనే మనకు దాని వాల్యూ తెలుస్తుంది. దాన్ని నేను మార్చుకోవాలని అనుకోవట్లేదు. నేను దెబ్బ తినాలి ఎవ్రీ టైం. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలని లేదు, అప్ అండ్ డౌన్స్ తోటే వెళ్ళాలని నా లైఫ్ అనుకుంటున్నా అంతే. మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలి, అది మార్చుకోవాలని లేదు. మనం ముందు ఏమైనా గోల్ పెట్టుకుంటే దాన్ని స్ట్రైట్గా ఫాలో అయ్యి దాన్ని కరెక్ట్ రీచ్ కావాలి. ఇది మాత్రం చేసుకోగలగాలి. కానీ మన లైఫ్ని మార్చుకోవాలంటే ఈ గోల్నే మనం ఏదైతే అనుకున్నామో ఆ సక్సెస్తోనే మార్చుకోవాలి అంతే. ఓకే. అంటే డాన్సర్ టు యాక్టర్ అయ్యారు, ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారు కదా. అవును. సో డాన్సర్ నుంచి ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడానికి మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు కదా. ఎందుకు అలా వెళ్ళడం, ఇక్కడ బాగుంది కదా అని ఫీల్ చాలామంది చెప్పుంటారు మీరు. సో ఎందుకు ఇట్లా ఎలా అంటే డాన్సర్ నుంచి యాక్టర్గా అంటే ఇట్లా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, డాన్సర్ అంటే బేసిక్గా యాక్టర్ అనమాట. అంటే డాన్స్ అంటే అది స్క్రీన్ వెనకాల ఉండి కొన్ని ఉంటాయి కదా, సో అట్లా కాకుండా మొత్తం మీ మీదే నడుస్తుంటుంది మొత్తం ప్రతిదీ. అంటే ప్రతిదీ అక్కడ ఏంటంటే ఎమోషన్ అన్నది అంత పట్టించుకోండి. మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు అంత బాగుంటుంది, ఇక్కడ ఎమోషన్ అంతా చాలా ఉంటుంది కదా. ఆర్టిస్ట్గా కూడా చూస్తుంటారు కదా, సో కష్టం అనిపించిందా లేకపోతే? లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా ఇష్టం. అట్లనే చిన్నప్పటి నుంచి ఉంది. ఒక డాన్సర్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాం కాబట్టి అది ఉంది. నాకు కూడా ఎప్పుడైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇట్లా ఉండాలి, ఇది చేయాలి, మనం ఒక డాన్సర్గా కాకుండా ఒక యాక్టర్ కూడా ప్రూవ్ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే. ఆ ఛాన్స్ నాకు వచ్చింది, చేసుకున్నాను. గుర్తించారు ఆడియన్స్, అంటే జనాలు కూడా నన్ను యాక్సెప్ట్ చేసారు. హ్యాపీ. మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఈ డాన్సర్స్లో బాగా ఇష్టం మీకు? డాన్సర్స్లో ఎవరు బాగా ఇష్టం? డాన్సర్స్లో డాన్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్క ఇష్టం. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉంటారు కదా, అలా ప్రభుదేవ్ మాస్టర్, చిరంజీవి గారు. ఓకే. అట్లా. సో అందుకే ఆయనలాగా మీరు ఆర్టిస్ట్ అయ్యారు, డైరెక్టర్ అవుతారా? మళ్ళీ ఆయన కూడా డైరెక్టర్ కదా. అంటే డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి, డైరెక్షన్ చేసేది నేను. ఏవైబి ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను అంతకుముందు 2018లో వర్క్ చేసినప్పుడు అందులో ఒక వరల్డ్ ఫేమస్ లవర్ అని, అప్పుడే వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ గారిది రిలీజ్ అయింది. ఆ టైంలో నేను అదే టైటిల్ మీద వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. అంటే డైరెక్షన్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, సాంగ్స్ కూడా రాయడం కానీ, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంట్రెస్ట్ అంతే. ఇక ఓకే. ఫీల్డ్లోకి రాకముందు ఏం చేసేవారు? అంటే ఈ ఫీల్డ్లో అంటే నేను చిన్నప్పటి నుంచి డ్యాన్సర్ని, అండ్ నా స్టడీ ఇంటర్లోనే స్టాప్ చేసేసిన. ఇంటర్ తర్వాత నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసిన. ఓకే. అంటే ఫ్రెండ్స్ ద్వారా. ఇంటర్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చారు కదా. అవునండి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు, ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎలా రావాలనుకున్నారు? లైన్ ఎక్కడ దొరికింది? అంటే ఫ్రెండ్ ద్వారా మగధీర డే టు డ్యాన్స్ అని ఉండదు ఆ టైంలో. ఆట అండ్ ఛాలెంజ్, ఛాలెంజ్ అండ్ డి అండ్ మగధీర డే టు డ్యాన్స్, ఇప్పుడు 3 జరుగుతూ ఉండే అప్పుడు షూట్స్. ఇది ఛాలెంజ్ అనేది మా టీవీలో వచ్చేది, డి అనేది ఈటీవీ, మగధీర డే టు డ్యాన్స్ జీ తెలుగులో వచ్చేది. మా ఫ్రెండ్ వచ్చేసి రెగ్యులర్గా చేసేవాడు అందులో. నన్ను మా ఫ్రెండ్ ఏం చేసిండు, సాగర్ ఆయన పేరు, ఆయన తీసుకెళ్ళాను అనమాట. నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదరా, నువ్వు కూడా సైడ్ డాన్సర్గా చేసేవరా కంటెస్టెంట్స్ తోటి అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. నందు మాస్టర్తో చేసినాం. దాని నుంచి మెల్లగా శోభన్ మాస్టర్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉండదు తెలుసుంటు గారు, ఆయన రాకేష్ మాస్టర్ని పరిచయం చేయించిండు. మన రాకేష్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయనను పరిచయం చేయించి ఇట్లా స్టూడెంట్స్ ఉన్నారు మాస్టర్, మీ దగ్గర పెట్టుకోండి, ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్న వాళ్ళు అన్నీ చేస్తారు అని చెప్పనంటే, వాళ్ళ తరపు నుంచి మేము బోరబండలో ఉండే అప్పుడు రాకేష్ మాస్టర్ గారు. అప్పుడు అక్కడికి వెళ్ళి అట్లా స్టార్ట్ అయింది.
అక్కడ నుంచే మాస్టర్ అంటే చాలా మాస్టర్ దగ్గరనే నేర్చుకున్నాను. నాకు ఒక డాన్సర్గా నేను డ్యాన్స్ చేయగలుగుతాను కానీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నాకు తెలిసి ఉండేవి కాదు. 2008, 2009లో నేను ఇక్కడ ఇంద్రలోక్ కాంప్లెక్స్లో ఉండేది. అప్పుడు బోరమండ నుంచి ఇక్కడికి ఇంద్రలోక్ కాంప్లెక్స్కి వచ్చినాం అనమాట, ఇంద్రానగర్ దగ్గరికి. అక్కడ ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఓపెన్ చేసిరు. అక్కడ ఒక 1 year వర్క్ చేసినాం కావచ్చు. ఆ టైంలో నాకు డ్యాన్స్ తప్ప ఏం తెలిసేది కాదు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆయన ప్రతిరోజు క్లాస్ తీసుకున్నట్టు అసలు డ్యాన్స్ చేస్తే డ్యాన్సే కాదు ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అలాంటివి నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. ఇప్పుడు మన మధ్యలో లేరు కాబట్టి అండ్ ఆయన తరపు నుంచే నేను యాక్టింగ్ అనేది కొంచెం నేను చూస్ చేసుకున్నా. ఇట్లా ఉంటుంది ఇది ఉంటుందని ఒక డాన్సర్గా నేను తెలుసుకున్నది ఆయన దగ్గరనే, రాకేష్ మాస్టర్ దగ్గరనే. అంటే కొరియోగ్రాఫర్గా సినిమాల్లోకి వెళ్ళకుండా మళ్ళీ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యారు కదా మళ్ళీ. అంటే ఆ టైంలో 2009లో జెమినీ టీవీ 31st నైట్ ఈవెంట్ చేసినాం. నాకు ఒక 10 days బాగా స్ట్రగుల్, అంటే ఎక్కువ స్టేన్ అయిపోయింది, ఫీవర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి సిక్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు పంపించలేదు. అప్పటికి ఆ లోపు ఒకవేళ 2009లో ఉండేది ఉంటే నాకు సైడ్ డాన్సర్ కార్డ్ తీసుకున్నట్టు. అప్పుడు షారోన్ అన్న ప్రెసిడెంట్గా ఉండే. ఆ టైంలో నీకు ఇప్పిస్తా అంటే పాల్ మాస్టర్ని చాలామంది వచ్చేవారు అప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గరికి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం స్టాప్ చేసారు, నీకు హెల్త్ పరంగా బాగాలేదు అనేసరికి అక్కడనే ఉండిపోయి ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం జరిగింది. ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మెల్లగా అట్లా అయిపోయింది. అట్లనే డ్యాన్సర్గా ఉండి ఒక ఆర్టిస్ట్గా ఈ యూట్యూబ్లోకి నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన. నాకు అంటే డైరెక్ట్ మూవీస్లోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది. అంటే నాకు డైరెక్ట్ టచ్ అక్కడికి వెళ్ళిపోయినా. రాకేష్ మాస్టర్ తరపు నుంచి నేను ఏదో మూవీస్లోకి వెళ్ళాలి, మూవీస్లో కొరియోగ్రాఫర్ కావాలి, డాన్సర్ కావాలి అనే థాట్ నుంచి కొన్ని మధ్యలో డిస్టర్బెన్స్ల వల్ల స్టాప్ అయిపోయి అక్కడనే మా ఊరు గోదావరి కానీ అక్కడనే స్టాప్ అయిపోయినా. అక్కడ స్టాప్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిచ్యువేషన్ జరిగింది. అటు నుంచి ఇళ్ళకు రావడం జరిగింది. యూట్యూబ్లోకి రావడానికి మీకు ఎవరు హెల్ప్ చేశారు? అంటే ఎవరు చెప్పారు ఎట్లా యూట్యూబ్లో చేద్దాం మనం అని చెప్పి? యూట్యూబ్లోకి మా ఫ్రెండ్ ఉండేటోడు చరణ్ అని. వాడు మూవీస్ చిన్న చిన్న మూవీస్ చేసిండు, అవి ఇంకా రిలీజ్ కాలేదు, నార్మల్ తక్కువ బడ్జెట్. వాడు ఎప్పటికీ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. అసలు నాకు యూట్యూబ్ మీద అంత ఐడియా లేకుండే. వాడు ఎక్కువ యూట్యూబ్లో ఇది ఉంటుంది అది ఉంటుంది అని కవర్ సాంగ్స్ నాతో చేయించుకున్నాను. అంటే నా మైండ్ అప్పుడు నేను కొంచెం స్ట్రగుల్లో ఉండే, మైండ్ అంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండే. వాడు దాంట్లో నుంచి బయటపెట్టడం కోసం వాడు యూట్యూబ్ అనే ఛానల్ని ఇంట్రడ్యూస్ చేసింది నాకు. కవర్ సాంగ్స్ చేద్దాం రాదని అన్నప్పుడు చేస్తే అందులోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో బోరబండాల మన అత్తాపూర్ దగ్గర శ్రవంత్ బంటి సార్ అని ఉంటారు, శ్రవంత్ బంటి వాళ్ళది ఏవైబీ ఆర్ట్స్ అనే ఛానల్. అంటే నేను డిప్రెషన్లో నుంచి బయటికి రావడం కోసం వాడు ఏం చేసిందంటే ఆ ఛానల్ తీసుకెళ్ళి చేపించిండు అన్నట్టు, చేర్పించిండు. అక్కడ వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. అరే చేసుకో, ఎందుకనంటే వాడు నా గురించి ఏం చూసినాడంటే నీకు టాలెంట్ ఉంది, నువ్వు అంతా ఇక్కడనే అయిపోవద్దు, నువ్వు ఇక్కడనే ఉంటే చచ్చిపోతావు కావచ్చు అనే రేంజ్లో అంత పిచ్చిగా ఉండటం. వీడు మారిపోవాలంటే వీనికి ఏదో ఒక పని ఉంటే వీడు మారిపోతాడు అన్నట్టు తీసుకుపోయి నన్ను అక్కడ వేసిండు. అక్కడ నాకు డ్యాన్స్ నేర్పిమని సార్ చెప్పారు. ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, వాళ్ళకి డ్యాన్స్ చెప్పండి మీరు అని చెప్పి అన్నారు. మంత్లీ ఇంత మీకు పేమెంట్ ఇస్తా అది ఇది అని చెప్పానంటే అది యాక్సెప్ట్ చేసిన. తర్వాత నీ లోపల యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి టోనీ, నువ్వు కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవచ్చు, వెబ్ సిరీస్ చేద్దాం అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ సరే ఓకే అన్న ట్రై చేసిన. అంటే నాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆ టైంలో, అనుకోకుండా చేసేసిన. టోనీ నువ్వు డాన్సరే కాదు, నువ్వు యాక్టర్ కూడా, నువ్వు అయితే ఏదో ఒక రోజు మంచిగా ఉంటుంది అది అని చెప్పని అన్నారు. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇది మూవీ వర్షన్ నుంచి యూట్యూబ్ నుంచి ఫోక్ ఇండస్ట్రీకి రఘుజాన్ అన్న ఫ్రెండ్ వాడు కొరియోగ్రాఫర్. వాడు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు వచ్చి సాంగ్ చేయాలని చెప్పని అన్నాడు. చలో చలో కమలమా సాంగ్ చేశాను. అప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ చేసిన, అది సక్సెస్ అయింది. వెంటనే అదే ప్రొడ్యూసర్ నాకు కాల్ చేయడం జరిగింది. కొంతమంది చాలామంది నంబర్స్ తీసుకొని ఇట్లా టోనీ బాగా చేస్తున్నాడు ఫోక్ ఇండస్ట్రీలో, ఆయన చేసిన సాంగ్ ఫస్ట్ సాంగ్ బాగుంది అన్నట్టు అట్లా మెల్లమెల్లగా నాకు ఛాన్సెస్ వచ్చినాయి అన్న. అట్లా వచ్చింది యూట్యూబ్లో. ఇప్పుడు మీ రియల్ నేమ్ వినయకాంత్. ఓకే, వినయకాంత్ నుంచి టోనీకి ఎట్లా అంటే నా చిన్నప్పటి నుంచి పేరు టోనీ. ఇంట్లో ఇంటి పక్కల స్కూల్లో కూడా టోనీ అని పిలుస్తారు, ఓన్లీ సర్టిఫికేట్ మీద మాత్రమే వినయకాంత్ అని ఉంటుంది. ఒరిజినల్ టోనీ. అయితే కిక్ అని ఎట్లా వచ్చిందంటే నేను రవితేజ ఫ్యాన్ అనమాట. రవితేజ అన్న ఫ్యాన్ని. అట్లా కిక్ మూవీ వచ్చినప్పుడు టోనీకి పక్కకు కిక్ యాడ్ చేసుకున్నాను. అప్పుడు ఎప్పుడో చిన్నప్పటి నుంచి టోనీ కిక్ అని ఫేస్బుక్ ఐడి ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు కూడా టోనీ కిక్ అని ఉండేది.